అతి త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అక్కడ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద ఇప్పుడు విమర్శనాస్త్రాలను అయితే సంధిస్తూ ఉన్నారు. అందులో భాగంగా తమిళనాట ఇటీవల కాలంలో తమిళగ వెట్రి కళగం అనేటువంటి పేరిట ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఇప్పుడు రాజకీయ జీవితాన్ని ఆరంభించి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ మీద కూడా ఈ మధ్య కాలంలో చాలా ఆరోపణలు విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్కి త్రిషకి మధ్య వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు చిలికి గాలిబాన్లా మారి తీవ్ర దుమారాన్ని రేపినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా త్రిష చాలా ఘాటుగా స్పందించినటువంటి సందర్భాన్ని కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం. అంటే తమ రాజకీయాల కోసం కూడా కాదు, స్వార్థ రాజకీయాల కోసం ఎదుటివారిని ఎలా అయినా సరే వాడుకునేందుకు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా కొంతమంది రాజకీయ నాయకులైతే వారి ప్రవర్తన ఉంటుంది. అందులో భాగంగానే ప్రత్యర్థుల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా వారి మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. బట్టగాల్చి వారి మీద వేస్తారు, వారే తప్పు చేయలేదనేది ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిని అయితే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు అటువంటి పరిస్థితే తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్కి అయితే ఎదురవుతూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఈ మధ్యకాలంలో అటువంటి సందర్భాలు విజయ్ చాలా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే నేను ఇందాక చెప్పినట్లుగా విజయ్కి త్రిషకి మధ్య వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయంటూ తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత అవి ఎంత దుమారాన్ని రేపాయో మనందరం చూసాం. ఇప్పుడు విజయ్ తన వ్యక్తిగత సిబ్బంది అలాగే అసిస్టెంట్ మీద ఆయన దాడి చేసినట్లుగా, ఆయన్ని చితకబాదినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలు బాగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటిని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రత్యర్థులు ఇప్పుడు దాని మీద ఈ వార్త ఏదైతే ఉందో ఈ వార్తని అడ్డం పెట్టుకొని అతని వ్యక్తిత్వాన్ని హననం చేయాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే విజయ్ వ్యక్తిగత సహాయకుడు అంటే వ్యక్తిగత సిబ్బంది అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో తాను ప్రెస్ మీట్ పెట్టి అసలు విజయ్ నన్ను చితక్కొట్టినట్లుగా వస్తున్నటువంటి వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు, అవన్నీ అసత్యపు వార్తలు అంటూ కుండబద్దలు కొట్టేశారు. ఒకసారి ఆయన ఏమన్నారు అనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో కనపడుతున్నటువంటి వ్యక్తి చెప్పిన దాని ప్రకారంగా విజయ్ తన అసిస్టెంట్ని చితక్కొట్టారు అనే దాంట్లో అసలు వాస్తవం లేదు, కావాలని ఆయన టార్గెట్గా చేసుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు అన్నట్లుగా ఈ వ్యక్తి చెప్తూ ఉన్నారు. ద క్లెయిమ్ దట్ విజయ్ సార్ బీట్ హిస్ అసిస్టెంట్ ఈజ్ ఏ కంప్లీట్ లై. సో ఈయన చెప్పిన దాని ప్రకారంగా విజయ్ గారు తన అసిస్టెంట్ని చితకబాదారనడంలో ఎటువంటి నిజం లేదు, అది కంప్లీట్గా అబద్ధం అని చెప్తున్నారు. ఈవెన్ వెన్ యూ లై, నువ్వు ఎప్పుడైతే అబద్ధం ఆడుతున్నావో అట్లీస్ట్ మేక్ ఇట్ సౌండ్ బిలీవబుల్, అది నమ్మేలాగన్నా చెప్పండి అంటూ ఈ పోస్ట్ సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో చాలామంది టీవీకి అధినేత అయినటువంటి విజయ్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిజంగా తన అసిస్టెంట్ని కొట్టలేదు అంటూ ఈ పోస్ట్ సారాంశంగా మనం పూర్తి స్థాయిలో అయితే విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.